హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఈ తరం రుచులు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రసాదంగా నివేదించే కాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కాయం గురించి కొంచెం తెలుసుకుందాం. పూర్వం నుండి మన పెద్దలు బాలింతలు ఈ కాయం తింటే చాలా మంచిది అని చెప్పేవారు. ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలా ఎంతోమంది ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇటువంటివన్నీ తినడం వల్లనే. అంతేకాదండి, సైంటిఫిక్గా ఈ కాయానికి ఎన్నో రోగాల్ని హరించే శక్తి ఉంది అని చెప్తారు. మరి ఇంత గొప్ప కాయాన్ని ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనకి ఒక స్పూన్ మిరియాలు, అలాగే ఒక స్పూన్ వాము, కొంచెం సొంటి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పాత బెల్లం, పిప్పళ్ళు, కరక్కాయ, చిటికెడు పసుపు, నెయ్యి. ముందుగా మనం సొంటిని తీసుకుని డ్రై రోస్ట్ చేయాలండి. ఇక్కడ మనం ఏ విధమైన నూనె కానీ నెయ్యి కానీ వాడట్లేదు. అన్నిటిని ఖాళీ మూకుడులో బాగా దోరగా వేగనిస్తామండి. ఇలా వేగిన సొంటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కరక్కాయని పగలగొట్టుకుని అందులో ఉన్న గింజను తీసేసి ఆ బెరడుని ఆగనివ్వాలి అండి. ఇలా వేగిన కరక్కాయ బెరడుని మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఒక స్పూన్ మిరియాలు తీసుకుని బాగా వేగనివ్వాలి అండి. ఇవి కొంచెం వేగగానే అందులో ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పిప్పళ్ళు, మనకి ఇక్కడ పిప్పళ్ళు వేడి చేస్తుంది కాబట్టి మనం దాన్ని చూసుకుని వేసుకోవాలి అండి. ఒక స్పూన్ జీలకర్ర వేసి అన్నిటిని బాగా దోరగా వేగనివ్వాలి అండి. మనకి ఇవి కమ్మటి వాసన వచ్చేదాకా మనం వీటిని దోరగా వేగనివ్వాలి. అలాగే మనం ముందుగా వేగించుకున్న సొంటి కరక్కాయ బెరళ్ళను వేసి ఒక 2 నిమిషాలు దోరగా వేగనివ్వాలి అండి. ఇలా వేగిన మొత్తాన్ని మనం మిక్సీ గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మెత్తని పొడిని చేసుకోవాలి అండి. ఇందులో మనం ఒక చిటికెడు పసుపు, అలాగే మనం పాత బెల్లాన్ని పొడిలా చేసుకుని ఉంచుకోవాలి. ఆ పాత బెల్లాన్ని కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి మొత్తాన్ని. ఇలా అన్నీ కలిసిన తర్వాత దానికి సరిపడా నెయ్యి వేసి దాన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. స్వామివారి జన్మాంతరం దేవకీమాత యశోదాదేవికి కూడా ఈ కాయం తినిపించినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయండి. అంతే అండి, ఎంతో సులువుగా చేసుకునే కాయం రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.